ఏం చేయాలి అసలు ఈ డిఎంఐటీలో? జస్ట్ హ్యావ్ టు గివ్ ఫింగర్ ప్రింట్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ 10 ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేస్తారు. టోటలీ అథెంటికేటెడ్గా ఉంటాయి. ఇట్స్ నాట్ గివెన్ టు ఎనీవన్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ 10 ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేస్తాం. అంటే సంథింగ్ ఏదో దెబ్బ తగిలి క్రాక్ వచ్చింది, లేకపోతే కాలిపోయింది, అలా ఉంటే రావు. 10 to 10 ఫింగర్ ప్రింట్స్ అనేది క్లియర్గా ఉండాలి. దట్ ఈస్ వెరిఫికేషన్, సెకండ్ స్టెప్. థర్డ్ వచ్చేసి అనలైజింగ్ అనమాట. దెర్ ఆర్ టోటల్ 16 ప్యాటర్న్స్ ఉంటాయి మనకి. ఏ ప్యాటర్న్లో ఉన్నాయో రికగ్నైజ్ చేసి దాని అనాలిసిస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క లైన్ కౌంటింగ్ అనేది అలా చేస్తారు. ఇట్స్ అ ప్రాసెస్. అది అయిపోయిన తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తారు. దెర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ అనమాట. ఈ డిఎంఐటి మేము అనాలిసిస్ చేసిన నంబర్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసినప్పుడు అప్పుడు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఏ బ్లడ్ టెస్ట్, ఏదో 1 yearకి ఒకసారి 6 monthsకి ఒకసారి చేస్తే వాల్యూస్ చేంజ్ అవుతున్నాయా అని కాదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇవే ఫింగర్ ప్రింట్స్ కదా. లైఫ్ టైం వన్స్ అన్నమాట. బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, పర్సనలీ ఫ్యామిలీలో అందరూ చేయించుకుంటే చాలా బెస్ట్ ఫ్యామిలీ అవుతుంది. ఇంకా మీకు ఒక్కరి అండర్స్టాండింగ్ లో ఉంటారు. ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది? నేనే పర్సనల్ గా చేస్తాను. మా టీమ్ ఉంటుంది. దాని రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత 77 pages రిపోర్ట్, నాట్ 1 or 2. ఒక్కొక్కరికి 77. ఎందుకంటే డీప్ అనాలిసిస్ కదా. ప్రతి ఒక్క పాయింట్ నేను మాట్లాడతాను, క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టోటలీ తెలుసుకుంటారు ఆ పర్సన్ నుంచి. సో ఈ రిపోర్ట్ రీడింగ్ కి ఒక 1 hour పడుతుంది నాకు.